నా ప్రయాణం నాకు సిద్ధమైపోయింది. ఊరవతల సిద్ధమేగా మనకి. అది ఎప్పుడైనా రావాల్సిందే. ఈలోపు దేనికి జగడమంతా? నేను 100 ఏళ్ళు బతకాలి, నేను 200 ఏళ్ళు బతకాలి, నేను 300 ఏళ్ళు బ్రతకాలా? ఇది కాదే. నేను 400 ఏళ్ళు బ్రతకాలనుకుంటున్నానండి. ఉన్నారా కారణ జన్మలు? లేరా? ఉన్నారండి. హిమాలయాలకు వెళితే మనకు తారసపడతారు అక్కడక్కడ. అంతకాలం మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఎందుకు అంత ధ్యానాన్ని అంత పటుత్వం చేసుకోలేకపోతున్నాం? ఏముందలే గురువుగారు, ఇంట్లోన కష్టాలు, ఇబ్బందులు, కోడలతో సమస్యలు, అత్తగారితో సమస్యలు, కొడుకుతో సమస్యలు, చెల్లెలతో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఆస్తి తగాదాలు, అవి ఇవి నానా యాగి. సాయంత్రం 6 అయితే టీవీల ముందు కూర్చోవాలా? ధ్యాస అంతా టీవీ మీద, ఇంక ధ్యానం అక్కడ వచ్చింది. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ధ్యానం అనేటువంటిది ఐడెంటిటీ కాదండి. ఈ దేహానికి ఉన్న హక్కు, ఈ దేహాన్ని బ్రతికించాల్సిన బాధ్యత మనకు ఉంది. అది చేస్తే ఏదైనా సాధ్యమే.